ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, మీ జీవిత గమనాన్ని మార్చే మహాశక్తివంతమైన రోజు ఈ రోజు. కేవలం క్యాలెండర్ లో ఒక తేదీ కాదు, మీ కష్టాలకు ముగింపు పలికే ఒక దివ్య మలుపు. ఈ రోజు అధిపతి అయిన పరమశివుడి అభయహస్తం, అష్టైశ్వర్య ప్రదాయ మహాలక్ష్మి అమ్మవారి అఖండ కటాక్షం ఈ రోజు మీ రాశిపై కేంద్రీకృతమై ఉన్నాయి. మీ రాశి అధిపతి కుజుడు మీ కర్మ పరీక్షలను ముగించి మీరు పడ్డ కష్టానికి తగిన ఫలితాన్ని ఇవ్వబోతున్నారు. ఆర్థిక విముక్తి, శత్రు జయం మరియు ఆగిపోయిన పనులలో చలనం. ఈ రాబోయే 24 గంటలు మీ తలరాతను ఎలా తిరగరాయిపోతుందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఒక క్షణం కూడా వదలకుండా చివరి వరకు వినండి, ఎందుకంటే ఈ రోజు మీరు వినే ప్రతి మాట మీ భవిష్యత్తుకు ఒక దారి చూపిస్తుంది. స్నేహితులారా, మీ జీవితంలో అన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయా? మీరు చేసే కష్టానికి తగిన ప్రతిఫలం లభించడం లేదని బాధపడుతున్నారా? అసలు కుజదేవుడు అనగా మేషరాశి అధిపతి మీ రాశికి ఏ సంకేతాలు ఇస్తున్నాడు? ఈ రాబోయే 24 గంటలు మీ తలరాతను ఎలా మార్చబోతున్నాయి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమే ఈ రోజు మీరు వినబోయే అద్భుతమైన విశ్లేషణ. ప్రేమైన మేషరాశి స్నేహితులారా, ఈ రోజు మీరు వినబోయే మాటలు సాధారణ జ్యోతిష విశ్లేషణ కాదు, ఇవి కుజదేవుడి ప్రత్యక్ష సందేశాలు. ముఖ్యంగా ఈ రోజు పరమేశ్వరుడు అత్యంత ప్రీతికరమైన రోజు. అభయం ఇచ్చే భోలా శంకరుడి ఆశీస్సులు, అష్టైశ్వర్యాలను ప్రసాదించే మహాలక్ష్మి అమ్మవారి కటాక్షం మేషరాశి వారికి ఎలా ఉండబోతున్నాయో ఈ రోజు మీరు తెలుసుకుంటారు. జీవితంలో ఎందుకు ఆలస్యం జరుగుతుంది, ఎందుకు కష్టపడిన ఫలితం కనిపించడం లేదు? ఈ రాబోయే 24 గంటల్లో మీ కర్మ ఫలితం ప్రారంభమయ్యే కీలకమైన రోజులు. కుజదేవుడు మీ రాశిపై దృష్టి పెట్టాడు. శ్రమను పరీక్షించే గ్రహం ఇప్పుడు ఫలితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ వీడియో చివరి వరకు వినగలిగితే మీ జీవితం కొత్త మలుపు తిరుగుతుందని ఖచ్చితంగా చెప్పగలను. ఈ వీడియో ప్రారంభించే ముందు ప్రతి మేషరాశి వారు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా ఓం నమ శివాయ, ఓం మహాలక్ష్మియే నమః అని తప్పకుండా కామెంట్ చేయండి. అలా రాసిన ప్రతి ఒక్కరిపై ఆ దైవ కటాక్షం తప్పకుండా ఉంటుంది. మీరు దైవ అనుగ్రహం కావాలంటే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. మరి స్నేహితులారా, ఇప్పుడు మీ జీవితాన్ని మార్చే మేషరాశి శక్తివంతమైన రాశి ఫలం గురించి తెలుసుకుందాం. ఈ రాబోయే 24 గంటల్లో మేషరాశిపై కుజ ప్రభావం కర్మ ఫలితాల ప్రారంభం. మేషరాశి అధిపతి కుజదేవుడు, అందుకే ఈ రాశి వారికి జీవితంలో ఏ విషయమైనా పోరాటంతోనే వస్తుంది, కానీ వచ్చినప్పుడు మాత్రం శాశ్వతంగా నిలుస్తుంది. ఈ రోజు కుజదేవుడు మీ రాశిపై ప్రత్యేక దృష్టి పెట్టాడు. గత కొన్ని నెలలుగా మీరు పడుతున్న కష్టాలు, అడ్డంకులు, నిరాశ అన్ని కూడా యాదృచ్ఛికం కాదు, ఇవన్నీ కర్మ పరీక్షలే. ఇప్పుడు ఆ పరీక్షల ఫలితాలు బయటికి రావడం మొదలవుతుంది. ఈ రోజు మీలో ఆత్మ పరిశీలన ఎక్కువగా జరుగుతుంది. మీ గత నిర్ణయాలు గుర్తుకు వస్తాయి. వాటి వల్ల వచ్చిన అనుభవాలు మీకు మార్గదర్శకంగా మారతాయి. ముఖ్యంగా ఈ సమయంలో మీరు చేసిన మంచి పనులు మీకు మళ్లీ తిరిగి వచ్చే అవకాశం ఉంది. సహాయం చేసిన వ్యక్తులు వదిలేసిన అవకాశాలు, ఓర్పుతో ఎదుర్కొన్న పరిస్థితులు అన్ని కూడా ఇప్పుడు మీ జీవితంలో ఒక కొత్త దిశను చూపిస్తాయి. కుజదేవుడి ప్రభావంతో ఈ రోజు మీరు అనవసర మాటలకు దూరంగా ఉండాలని గ్రహిస్తారు. నిశ్శబ్దంగా పనిచేసే ధోరణి పెరుగుతుంది. ఇక్కడ ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని గమనించండి. కుజదేవుడు భక్తుల పాలిట కల్పవృక్షం. ఎవరైతే అహంకారం వీడి వినయంతో భగవంతుని శరణు వేడతారో వారికి ఏ అరిష్టాలు దరిచేరవు. కుజదేవుడు శివుణ్ణి ఆరాధించే వారన్నా, హనుమంతుని కొలిచేవారన్నా ఎంతో ఇష్టపడతారు. అందుకే ఈ రోజు పరమశివుడి పంచాక్షరి మంత్రం పఠించడం వల్ల మీకు కొండంత అండ లభిస్తుంది. భగవంతుడు మిమ్మల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదే మీకు బలంగా మారుతుంది. మీరు ఇప్పుడు తీసుకునే చిన్న నిర్ణయాలు కూడా భవిష్యత్తులో పెద్ద మార్పులకు కారణమవుతాయి. కాబట్టి ఈ సమయంలో ధైర్యంగా కానీ ఓర్పుతో అడుగులు వేయండి. కుజదేవుడు మీపై కన్నేసి ఉన్నాడు అంటే భయపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన ఎప్పుడు నిజాయితీగా కష్టపడిన వారిని మాత్రమే పైకి తీసుకెళ్తాడు. ఈ రోజు మీ జీవితంలో తెచ్చే అంతర్గత మార్పులు ఈ రోజు మేషరాశి వారికి అంతర్ముఖతను పెంచే రోజు. ఈ రోజు మీరు ఎక్కువగా మాట్లాడకుండా ఆలోచిస్తారు. మీ జీవితంలో జరిగిన సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి గుర్తుకు వస్తాయి. కొంతమందికి పాత బాధలు, పాత అవమానాలు కూడా గుర్తుకు రావచ్చు, కానీ ఇవన్నీ మిమ్మల్ని కుంగదీయడానికి కాదు, బలపరచడానికి వస్తాయి. ఈ రోజున మీరు ఒక ముఖ్యమైన విషయం గ్రహిస్తారు. ఇప్పటి వరకు మీరు ఇతరుల కోసం ఎక్కువగా ఆలోచించారని, మీకోసం మాత్రం తక్కువ నిర్ణయాలు తీసుకున్నారని అనిపిస్తుంది. ఇదే ఆలోచన మీలో మార్పుకు నాంది అవుతుంది. మహాలక్ష్మి అమ్మవారి కటాక్షం వల్ల మీ ఆర్థిక ఆలోచనలు మారతాయి. ఈ రోజున మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం భవిష్యత్తులో పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. మరియు ఈ రోజు సాయంత్రం తర్వాత మనసు కాస్త తేలిక పడుతుంది. ఎవరో ఒకరి మాటలు మీకు ధైర్యాన్ని ఇస్తాయి. ఈ రోజు ఈ అంతర్ముఖత ఆత్మవిశ్వాసంగా మారుతుంది. ఈ రోజు మీరు ఒక విషయం ఖచ్చితంగా నిర్ణయించుకుంటారు. ఇకపై మీ జీవితాన్ని మీరు మీ నిర్ణయాల ప్రకారం నడపాలి అని భావిస్తారు. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. గతంలో మీ అభిప్రాయాన్ని పట్టించుకొని వారు కూడా ఇప్పుడు మీ
వైపు చూస్తారు. ఈ రోజు శివయ్య కృపతో శుభవార్త వినే అవకాశాలున్నాయి. ఆర్థికంగా చిన్న లాభం లేదా మంచి సమాచారం అందుతుంది. లక్ష్మీమాత కటాక్షం వల్ల ధన ప్రవాహం మెరుగుపడుతుంది. ఈ రోజు మీరు చేసే ప్రార్థనలకు జాప్యాలకు త్వరగా ఫలితాలైతే లభిస్తాయి. ముఖ్యంగా కుజమంత్రం జపిస్తే మీలోని భయం పూర్తిగా తగ్గుతుంది. ఈ రోజు మీకు బయట కనిపించని కానీ లోపల పెద్ద మార్పులు తీసుకొచ్చే రోజు. 24 గంటల్లో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు పునాది. మేషరాశి వారికి కీలకమైన రోజు. ఈ రోజు మీ ముందుకు ఒక అవకాశం లేదా ఒక సమస్య వస్తుంది. రెండింటిలో ఏదో ఒకటి అయినా అది మిమ్మల్ని నిర్ణయం తీసుకునే స్థితికి అయితే తీసుకొస్తుంది. ఇక్కడ మీరు తొందర పడకూడదు. కుజదేవుడి ప్రభావంతో ఈ రోజు మీరు నెమ్మదిగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే విజయం మీదే. ఉద్యోగంలో ఉన్న వారికి కొత్త బాధ్యతలు అప్పగించవచ్చు. మొదట అవి భారంగా అనిపించినా అవే భవిష్యత్తులో మీకు గుర్తింపును తీసుకువస్తాయి. వ్యాపారంలో ఉన్నవారు ఒక కొత్త ఆలోచనపై దృష్టి పెడతారు. ఈ ఆలోచన ఇప్పుడే ఫలితం ఇవ్వకపోయినా రాబోయే రోజుల్లో లాభాన్ని అయితే ఇస్తుంది. ఈ రోజు మీరు మాట్లాడే మాటలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి కాబట్టి మాటల విషయంలో జాగ్రత్త అవసరం. ఈ రోజు మీకు శక్తిని ధైర్యాన్ని ఇచ్చే రోజు. ఈ రోజు మీరు ఒక విషయంలో స్పష్టతకు వస్తారు. ఇంతకాలంగా సందిగ్ధంలో ఉన్న విషయం తేలిపోతుంది. ఈ రోజు తీసుకునే నిర్ణయం మీ జీవితానికి పునాది అవుతుంది. శత్రువులపై విజయం సాధించే సూచనలున్నాయి. మీకు అనుకూలంగా పరిస్థితులు మారుతున్నాయి. ఈ రోజు మీరు చేసే కష్టం వృధా కాదని మీకు స్పష్టంగా తెలుస్తుంది. రాబోయే 24 గంటల్లో మీకు ఒక విషయాన్ని నేర్పిస్తాయి. ఆలస్యమైనా సరే సరైన నిర్ణయం తీసుకుంటే విజయం తప్పదని మేషరాశి వారికి ఈ సమయం జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించే శుభసూచకం. ఉద్యోగం మరియు కెరియర్ లో ఆలస్యమైన గుర్తింపు ఇప్పుడు మొదలవుతుంది. మేషరాశి వారి జీవితంలో ఎక్కువగా శ్రమ చేస్తారు. కానీ ఆ శ్రమకు తగిన గుర్తింపు ఆలస్యంగా వస్తుంది. ఇదే దైవ విధానం. రాబోయే 24 గంటల్లో ఉద్యోగ రంగంలో మీకు అనుకూలమైన సంకేతాలు స్పష్టంగా కనిపిస్తాయి. గత కొన్ని నెలలుగా మీరు చేసిన కృషి, నిబద్ధత, ఓర్పు ఇప్పుడు పై అధికారుల దృష్టికి వస్తాయి. ఇప్పటి వరకు మీ పని మౌనంగా సాగిపోయిందని అనిపించవచ్చు. కానీ ఈ రోజుల్లో ఒకసారిగా మీ బాధ్యతలు పెరగడం గమనిస్తారు. ఇది భారం కాదు, భవిష్యత్తులో పదోన్నతికి సూచన. కొంతమందికి కొత్త ప్రాజెక్ట్ లేదా కొత్త బాధ్యత అప్పగించవచ్చు. మొదట భయంగా అనిపించినా అవే మీ సామర్థ్యాన్ని బయటికి తీసుకొస్తాయి. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ సమయంలో స్పష్టమైన సమాచారం రావచ్చు. వెంటనే మార్పు జరగకపోయినా దారి మాత్రం తెరుచుకుంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్న వారికి ఓర్పు చాలా అవసరం. ఫలితం ఆలస్యంగా వచ్చినా స్థిరంగా ఉంటుంది. ఈ సమయంలో సహోద్యోగులతో మాటల విషయాలు జాగ్రత్త అవసరం. మీ నిజాయితీనే కొందరికి ఇబ్బందిగా అనిపించవచ్చు. కాబట్టి మీ పని మీరు చేసుకుంటూ ముందుకు సాగితే కుజదేవుడు మీకు పూర్తి మద్దతిస్తాడు. వ్యాపారం మరియు ఆర్థిక పరిస్థితి నెమ్మదిగా పెరుగుతున్న లాభయోగం. మేషరాశి వ్యాపారులు ఈ రాబోయే రోజులు స్థిరత్వాన్ని నేర్పించే కాలం. తక్షణ లాభాల కోసం తొందరపడితే నష్టం వచ్చే అవకాశం కూడా ఉంది. కానీ నెమ్మదిగా పద్ధతిగా అడుగులు వేస్తే లాభం ఖాయం. లక్ష్మీమాత అనుగ్రహం కోసం ఈ రోజు ఇంట్లో దీపారాధన చేయండి. రాబోయే 24 గంటల్లో ఖర్చులు ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి ఎక్కువగా కుటుంబ అవసరాలు లేదా గత బాకీలు సంబంధించినవిగా ఉంటాయి. ఈ ఖర్చులు మిమ్మల్ని ఆందోళనకు గురి చేసిన రాబోయే 24 గంటల తర్వాత నాటికి ఆదాయ మార్గం స్పష్టంగా కనిపిస్తుంది. పాత కస్టమర్లు తిరిగి సంప్రదించే సూచనలున్నాయి. గతంలో నిలిచిపోయిన డీల్ లేదా ఆర్డర్ మళ్లీ ముందుకు కదలవచ్చు. భాగస్వామ్యం వ్యాపారంలో ఉన్నవారు పారదర్శకంగా వ్యవహరించాలి. డబ్బు విషయాల స్పష్టత లేకపోతే అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడుల విషయాల్లో ఈ సమయం కేవలం ప్రణాళిక చేసుకోవడానికి మాత్రమే అనుకూలం. తక్షణ పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. రుణాలు తీసుకునే ఆలోచన ఉంటే మరోసారి ఆలోచించండి. అయితే ఇప్పటికే ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చే సూచనలున్నాయి. మొత్తంగా ఈ సమయం మీకు డబ్బు విలువను, నిర్వహణను నేర్పించే కాలంగా ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం ఆలస్యంగా వచ్చినా అది స్థిరంగా ఉంటుంది. కుటుంబ జీవితం మరియు దాంపత్య సంబంధాలు. మాటలే సమస్య, మాటలే పరిష్కారం. మేషరాశి వారి కుటుంబ జీవితం ఈ సమయం భావోద్వేగాలతో నిండినదిగా ఉంటుంది. మీరు మనసులో అనుకున్న మాటలను బయట చెప్పలేకపోవడం, కుటుంబ సభ్యులు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోవచ్చు. ముఖ్యంగా ఈ రోజు చిన్న చిన్న విషయాలకు ఇంట్లో వాదనలు వచ్చే అవకాశం ఉంది. ఇది పెద్ద సమస్యగా మారకూడదంటే మీరు మీ భావాలను శాంతిగా వ్యక్తపరచాలి. తల్లిదండ్రులతో సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంది. కానీ వారి ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్త అవసరం. దాంపత్య జీవితంలో ఉన్న వారికి సమయం ఒక పరీక్ష లాంటిది. భాగస్వామి మీ నుండి ఎక్కువ అటెన్షన్ కోరవచ్చు. మీరు పనిలో బిజీగా ఉండడం వల్ల వారికి నిర్లక్ష్యంగా అనిపించవచ్చు. కానీ ఒకసారి మనసు విప్పి మాట్లాడితే అబద్ధాలు తొలగిపోతాయి. వివాహితులు కాని వారికి కుటుంబం నుండి వివాహ ప్రస్తావాలు రావచ్చు. అయితే వెంటనే నిర్ణయం తీసుకోకుండా సమయం తీసుకోవడం చాలా మంచిది. పిల్లల విషయాల్లో శుభవార్త వినే సూచనలున్నాయి. చదువు లేదా ఉద్యోగానికి సంబంధించిన మంచి సమాచారం రావచ్చు. ఈ రోజులు కుటుంబ బంధాలు బలపడాలంటే మీ ఓర్పు కీలకం. కఠినమైన మాటలు కాదు, నిశ్శబ్దమైన ప్రేమే సమస్యకు పరిష్కారం అవుతుంది. కుజదేవుడు మీకు నేర్పించేది ఇదే. నిబద్ధత, బాధ్యత, సహనం ఉంటే
కుటుంబంలో శాంతి తప్పకుండా స్థిరపడుతుంది. ప్రేమ జీవితం గురించి మాట్లాడితే నిజాయితీయే మీ బలం. మేషరాశి వారి ప్రేమ జీవితం ఈ రోజుల్లో గుండెను తాకే అనుభవాలతో సాగుతుంది. మీరు ప్రేమలో ఉన్నా లేదా ఒక ప్రత్యేకమైన వ్యక్తితో ఆకర్షణ ఉన్నా ఈ సమయంలో మీ భావాలు చాలా లోతుగా బయటకొస్తాయి. ఈ రోజున మీరు ప్రేమించిన వ్యక్తి ప్రవర్తన మీకు సందిగ్ధంగా అనిపించవచ్చు. మాటలు తక్కువగా ఉండడం, స్పందన ఆలస్యంగా రావడం వల్ల అనవసరమైన అనుమానాలు మీ మనసులోకి రావచ్చు. కానీ ఇది వాస్తవ సమస్య కంటే భావోద్వేగ ప్రభావమే ఎక్కువ. మీరు నిజాయితీగా మాట్లాడితే చాలా సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయి. గతంలో విడిపోయిన ప్రేమ మళ్లీ గుర్తుకు రావచ్చు. కొంతమందికి పాత ప్రేమికుడు లేదా ప్రేమికురాలి నుంచి సందేశం వచ్చే అవకాశం ఉంది. అయితే భావోద్వేగాల్లో కొట్టుకుపోయి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఈ రోజులు ప్రేమలో ఉన్న వారికి ఒక ముఖ్యమైన బోధన ఇస్తారు. ఎదుటి వారికి అర్థం చేసుకోవడం కంటే ముందు మీరే మీ భావాలను అర్థం చేసుకోవాలి. వివాహం వైపు అడుగులు వేయాలనుకునే ప్రేమికులకు కుటుంబ సమ్మతి విషయమై ఆలోచనలు పెరుగుతాయి. కొత్త ఆలస్యం ఉన్న మార్గం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సమయంలో ఓర్పుతో నిజాయితీతో వ్యవహరిస్తే ప్రేమ బంధం మరింత బలపడుతుంది. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. శరీరం కంటే మనసుకే ఎక్కువ శ్రద్ధ అవసరం. మేషరాశి వారికి ఈ సమయంలో శారీరక ఆరోగ్యం కంటే మానసిక ఆరోగ్యం ఎక్కువ ప్రాధాన్యత పొందుతుంది. పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, భవిష్యత్తుపై ఆలోచనలు కలిసి మీ పనులను అలసటకు గురి చేస్తాయి. ముఖ్యంగా ఈ రోజున నిద్రలేమి సమస్య కనిపించవచ్చు. చిన్న చిన్న విషయాలకే ఆందోళన పెరగడం, ఏకాగ్రత తగ్గడం వంటి లక్షణాలు ఉండవచ్చు. ఇది గ్రహాల ప్రభావంతో వచ్చే తాత్కాలిక స్థితి మాత్రమే. శారీరకంగా పెద్ద సమస్యలు ఉండకపోయినా తలనొప్పి, కళ్ళు ఒత్తిడి, వెన్ను నొప్పి వంటి చిన్న ఇబ్బందులు కనిపించవచ్చు. నీరు ఎక్కువగా తాగడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం మీకు మేలు చేస్తుంది. శివాలయ సందర్శన మీకు మానసిక శాంతినిస్తుంది. పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. ఈ సమయంలో యోగా, ధ్యానం, శివ పంచాక్షరి మంత్ర జపం లాంటివి చేస్తే మీలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ముఖ్యంగా కుజ మంత్రం జపించడం వల్ల మనసుకు స్థిరత్వం వస్తుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా చిన్న సూచనలు పాటిస్తే ఈ రోజు మీ శారీరక మనసు సమతుల్యతను నేర్పించే కాలంగా మారుతుంది. మరి స్నేహితులారా, ఈ రోజు మేషరాశి వారు సహజంగా అందరితో మంచిగా మెలుగుతారు. కానీ ఈ రోజుల్లో ఎవరు నిజమైన స్నేహితులు, ఎవరు లోపల శత్రువులు అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఈ రోజుల్లో మీ విజయాన్ని చూసి అసూయ పడేవారు తమ అసంతృప్తి మాటల ద్వారా లేదా వెనుక మాట్లాడడం ద్వారా బయటపడవచ్చు. ఇది మీ మనసును కొంత కలిచివేయవచ్చు. కానీ గ్రహాల ప్రభావంతో మీరు నిశ్శబ్దంగా ఉండడం నేర్చుకుంటారు. అదే మీరు రక్షణగా మారుతుంది. స్నేహితుల వలయంలో ఒక వ్యక్తి మీకు కీలక సలహా ఇవ్వవచ్చు. ఆ సలహా భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుంది. సమాజంలో మీకు గౌరవం పెరిగే సూచనలున్నాయి. మీరు చేసిన ఒక మంచి పని లేదా బాధ్యతాయుతమైన ప్రవర్తన వల్ల మీ పేరు బయటకు వస్తుంది. అయితే ఈ సమయంలో మీ విజయాన్ని అందరికీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మౌనంగా ముందుకు సాగితే శత్రువులే మీ బలాన్ని అర్థం చేసుకుంటారు. ఈ రోజులు మీకు ఒక విషయాన్ని నేర్పుతాయి. ప్రతి ఒక్కరూ మీకు శుభాకాంక్షలు చెప్పరు, కానీ భగవంతుడు మాత్రం మీ నిజాయితీని గమనిస్తాడు. అదే చివరికి మీకు విజయాన్ని గుర్తింపునిస్తుంది. మరి దాంపత్య జీవితం గురించి మాట్లాడితే మేషరాశి వారికి దాంపత్య జీవితం ఈ రోజుల్లో ఒక పరీక్ష లాంటిదిగా అనిపించవచ్చు. మీ మనసులో ఉన్న మాటలను పూర్తిగా బయట పెట్టలేకపోవడం వల్ల భాగస్వామికి మీరు దూరంగా ఉన్నట్లుగా అనిపించవచ్చు. ఈ రాబోయే 24 గంటల్లో చిన్న చిన్న విషయాలకే మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. ఇవి పెద్ద సమస్యలు కావు, కానీ సమయానికి మాట్లాడకపోతే అవి పెద్దగా మారే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామి మీ నుంచి ఎక్కువ శ్రద్ధ, అర్థం చేసుకుని స్వభావం కోరుకుంటారు. మీరు మాత్రం బాధ్యతల పనుల ఒత్తిడితో ఆ భావాలను పట్టించుకోలేకపోవచ్చు. ఇక్కడే ఓర్పు అవసరం. శివపార్వతుల సమన్వయం వల్లే మీరు కూడా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఒకసారి మనసు విప్పి మాట్లాడితే చాలా అపార్థాలు కరిగిపోతాయి. దాంపత్య జీవితం క్రమంగా మెరుగుపడుతుంది. ఒక మంచి వార్త లేదా కుటుంబానికి సంబంధించిన శుభకార్యం చర్చలకు రావచ్చు. ఈ రోజులు మీకు ఒక విషయం స్పష్టంగా నేర్పుతాయి. మాటల కంటే భావాలే బంధాన్ని నిలబెడతాయి అని. కాస్త సమయం కేటాయించి భాగస్వామితో గడిపితే మీ బంధం మరింత బలపడుతుంది. వివాహ యోగం గురించి మాట్లాడితే మేషరాశి వారు ఈ సమయం ఆశను కలిగిస్తుంది. ఈ రాబోయే 24 గంటల్లో వివాహానికి సంబంధించిన చర్చలు మొదలయ్యే అవకాశాలున్నాయి. కుటుంబ పెద్దలు మీ భవిష్యత్తు గురించి మాట్లాడడం ప్రారంభిస్తారు. అయితే ఈ రోజుల్లో తుది నిర్ణయం వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఇది కేవలం దారిని చూపించే కాలం మాత్రమే. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే సంబంధాలు కలిసి వస్తాయి. కొంతమందికి గతంలో వచ్చిన సంబంధాలు మళ్లీ గుర్తుకు రావచ్చు. అది సరైనదా కాదా అనే సందేహం కూడా కలగవచ్చు. ఇక్కడ తొందరపడకుండా ఆలోచించడం చాలా అవసరం. మీ ఆలోచన స్పష్టంగా మారతాయి. మీకు ఏ రకమైన జీవితం కావాలి, ఏ రకమైన భాగస్వామి కావాలి అనే విషయాల్లో స్పష్టత వస్తుంది. ప్రేమ, వివాహం గురించి ఆలోచిస్తున్న వారికి కుటుంబ సమ్మతి విషయమై ఆందోళన పెరిగినా అవి పూర్తిగా ప్రతికూలకంగా ఉండవు. సమయం తీసుకొని ముందుకు సాగితే పరిస్థితులు అనుకూలిస్తాయి. ఈ రోజులు మీకు నేర్పించేది ఒకటే: సరైన సంబంధం ఆలస్యంగా వచ్చినా అది జీవితాంతో నిలిచేదిగా ఉంటుందని. మరి స్నేహితులారా, విద్యార్థుల గురించి మాట్లాడితే మేషరాశి విద్యార్థులకు ఈ రోజులు మానసికంగా కొంత ఒత్తిడిని కలిగి
కలిగించవచ్చు. చదవాల్సిన విషయం ఎక్కువగా ఉందని అనిపించవచ్చు, కానీ ఏది పూర్తిగా గుర్తుండకపోవడం వల్ల నిరాశ కలగవచ్చు. ఇది తాత్కాలిక పరిస్థితి మాత్రమే. ఏకాగ్రత కొంచెం తగ్గినట్టుగా అనిపించిన పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ సమయంలో క్రమశిక్షణ చాలా ముఖ్యం. ఒకేసారి ఎక్కువ చదవాలని ప్రయత్నించకుండా చిన్న భాగాలుగా చదివితే ఫలితం ఉంటుంది. లక్ష్మీమాత కటాక్షం చదువులో కూడా విజయాన్నిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ రోజులు ఒక హెచ్చరిక లాంటివి. ఇప్పుడే నిర్లక్ష్యం చేస్తే తర్వాత పశ్చాత్తాపం తప్పదు, కానీ ఈ సమయంలో కష్టపడితే రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు వస్తాయి. గురువుల సూచనలు పాటించడం, సీనియర్ల సలహాలు తీసుకోవడం మీకు మేలు చేస్తుంది. ఈ రోజులు మీలో సహనం, పట్టుదల పెరుగుతాయి. ఇవే భవిష్యత్తులో మీ విజయానికి పునాదిగా మారతాయి. మరి ప్రయాణ యోగం గురించి మాట్లాడితే మేషరాశి వారికి ఈ రోజుల్లో ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఎక్కువగా ఇవి చిన్న ప్రయాణాలే అయినా వాటి వల్ల మంచి అనుభవం లేదా లాభం కలిగే అవకాశం ఉంది. ఈ రోజు ప్రయాణం చేయాల్సి వస్తే జాగ్రత్త అవసరం. ఆలస్యం లేదా చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. చేసే ప్రయాణాలు మాత్రం అనుకూలకంగా ఉంటాయి. ఆస్తి విషయాల్లో చర్చలు మొదలయ్యే సూచనలున్నాయి. కొనుగోలు లేదా అమ్మకం గురించి ఆలోచనలు వస్తాయి, కానీ ఈ రోజుల్లో తుది నిర్ణయం తీసుకోవడం కంటే ప్రణాళిక చేసుకోవడం మంచిది. వాహన కొనుగోలు ఆలోచన ఉన్నవారు కొంత సమయం తీసుకోవాలి. లక్ష్మీదేవి ఆశీస్సులతో కొత్త ఆస్తులు సమకూర్చుకునే యోగం ఉంది. భవిష్యత్ ప్రణాళికల విషయాలు ఈ రోజులు చాలా కీలకం. మీరు మీ జీవితాన్ని ఏ దిశలో తీసుకెళ్లాలి అనుకుంటున్నారో స్పష్టంగా ఆలోచించే సమయం ఇది. ఆలోచనలు నెమ్మదిగా కార్యరూపం దాచుతాయి. కుజదేవుడి ప్రభావంతో మీరు నేర్చుకునే పాఠం ఒకటే: సరైన ప్రణాళిక, ఓర్పు, క్రమశిక్షణ ఉంటే ఆలస్యమైన విజయం తప్పదు. అదృష్టం, అవకాశాలు మరియు దైవ సంకేతాల గురించి మాట్లాడితే మేషరాశి వారికి అదృష్టం ఎప్పుడు ఒకసారిగా రావడం అరుదు, కానీ దైవం ఇచ్చే అదృష్టం చాలా స్థిరంగా ఉంటుంది. ఈ రోజుల్లో మీకు వచ్చే అవకాశాలు మొదట చిన్నవిగా అనిపించవచ్చు, కానీ అవే భవిష్యత్తులో పెద్ద ఫలితాలకు కారణమవుతాయి. ఈ రోజున మీరు అనుకోని వ్యక్తిని కలుసుకోవచ్చు. ఆ వ్యక్తితో జరిగిన ఒక సాధారణ సంభాషణ కూడా మీ ఆలోచనను మార్చవచ్చు. ఇదే దైవ సంకేతం. గతంలో మీరు చేసిన మంచి పనులు ఇప్పుడు ఏదో ఒక రూపంలో మీకు తిరిగి రావడం ప్రారంభమవుతుంది. అదృష్టం మీకు అనుకూలకంగా మారుతుంది. లక్ష్మీమాత కటాక్షం మీ ఇంట వెల్లివిరుస్తుంది. ఆలస్యమైన పనులు కదలడం మొదలవుతాయి. మీరు కోరుకున్న సమాధానం రావచ్చు. అయితే ఈ సమయంలో అదృష్టాన్ని పరీక్షించుకోవడం కంటే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే చాలా ముఖ్యం. దైవం మీకు నేర్పేది ఇదే. అదృష్టం మీ వెనుక నడుస్తుంది, కానీ మీరు క్రమశిక్షణతో ముందుకు నడవాలి. ఆధ్యాత్మికత మరియు మానసిక బలం గురించి మాట్లాడితే మేషరాశి వారికి ఆధ్యాత్మికంగా చాలా ముఖ్యమైనవి. మీరు గతంలో కంటే ఎక్కువగా భగవంతుని తలుచుకునే అవకాశం ఉంది. ఈ రోజు శివనామస్మరణతో మీ మనసు పవిత్రమవుతుంది. జీవితంలో ఎందుకు ఇన్ని పరీక్షలు వచ్చాయి అనే ప్రశ్న మీలో ఉత్పన్నమవుతుంది. దీనికి సమాధానం కూడా ఈ రోజుల్లోనే దొరుకుతుంది. కుజదేవుడు మిమ్మల్ని శిక్షించడానికి కాదు, శక్తివంతంగా మార్చడానికి పరీక్షలు పెడుతున్నాడు అనే విషయం మీకు అర్థమవుతుంది. ధ్యానం, జపం చేస్తే మనసుకు శాంతి లభిస్తుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. భయాలు క్రమంగా తగ్గుతాయి. మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం బయట నుంచి కాదు, మీలో నుంచే వస్తుందని గ్రహించండి. ఈ సమయంలో కుజమంత్రం జపించడం వల్ల మానసిక బలం పెరుగుతుంది. మీ ఆలోచన స్పష్టంగా మారతాయి. ఇది మీ జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ గా మారుతుంది. శత్రువుల అడ్డంకులు మరియు విజయానికి మార్గం. మేషరాశి వారి జీవితంలో శత్రువులు ఎప్పుడు ప్రత్యక్షంగా కనిపించరు. ఎక్కువగా వారు ముసుగులో ఉంటారు. ఈ రోజుల్లో మీరు ఎవరి మీద నమ్మకం పెట్టాలో, ఎవరి నుంచి దూరంగా ఉండాలో స్పష్టంగా అర్థమవుతుంది. మీ పని నెమ్మదిగా సాగడం వల్ల కొందరు మిమ్మల్ని తక్కువ అంచనా వేయవచ్చు, కానీ అదే మీకు రక్షగా మారుతుంది. మీరు నిశ్శబ్దంగా పనిచేస్తూ ముందుకు సాగితే అడ్డంకులు స్వయంగా తొలగిపోతాయి. మీపై వచ్చిన ఆరోపణలు లేదా అపవాదులు తొలగే అవకాశం ఉంది. మీరు నిజాయితీగా ఉన్నారని సమయం నిరూపిస్తుంది. లక్ష్మీదేవి మీకు తోడుగా ఉంటుంది. ఈ సమయంలో వాదనలకు దిగకపోవడం చాలా ముఖ్యం. మీ పనితోనే సమాధానం ఇవ్వాలి. కుజదేవుడు మీకు నేర్పేది ఇదే. సహనం, స్థిరత్వం ఉంటే శత్రువులే మీ విజయాన్ని అంగీకరించవలసి వస్తుంది. భవిష్యత్ దిశ, లక్ష్యాలు మరియు జీవన మార్పు. ఈ రోజును మేషరాశి వారికి భవిష్యత్తును ఆలోచించే సమయం. ఇప్పటి వరకు మీరు ఏ దిశలో నడిచారు, ఇకపై ఏ దిశలో నడవాలి అని స్పష్టత వస్తుంది. మీరు మీ గతాన్ని విశ్లేషిస్తారు. చేసిన తప్పులు గుర్తుకు వస్తాయి. అలాగే చేసిన మంచి పనుల విలువ కూడా అర్థమవుతుంది. భవిష్యత్తుపై నమ్మకం పెరుగుతుంది. మీరు ఒక కొత్త లక్ష్యాన్ని నిర్ణయించుకుంటారు. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేదా వ్యక్తిగత జీవితం కావచ్చు. ఈ లక్ష్యం వెంటనే నెరవేరకపోయినా దానికి వేసిన మొదటి అడుగు చాలా కీలకం. ఈ రోజులు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే సూచనలు ఇస్తుంది. కుజదేవుడు మీకు ఇచ్చే సందేశం స్పష్టం. ఆలస్యమైనా సరే సరైన దారిలో నడిస్తే విజయం తప్పదు. అదే శక్తి ప్రవాహం. దాన్ని అడ్డుకోవద్దు. అనవసర ఆందోళనలు, భయాలు వదిలేస్తే ఈ శుభశక్తి పూర్తిగా మీకు అనుకూలకంగా పనిచేస్తుంది. కుజదేవుడు మిమ్మల్ని నెమ్మదిగా కానీ ఖచ్చితంగా సరైన దిశలో నడిపిస్తాడు అనే నమ్మకం మీలో బలపడుతుంది. మరి స్నేహితులారా, అడ్డంకులు తక్కువగా ఉంటాయి. ముఖ్యమైన ఫోన్ కాల్స్, దరఖాస్తులు, చర్చలు ఈ సమయంలో చేసే మంచి స్పందన లభిస్తుంది. ఈ రోజున మీరు మాటల విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక చిన్న మాట పెద్ద అబద్ధాన్ని దారితీసే అవకాశం ఉంది.
పరిస్థితి మీకు అనుకూలకంగా మారుతుంది. ఈ సమయంలో మీరు చేసిన ప్రయత్నాలు ఫలితంగా మారడం మొదలవుతుంది. రోజువారీగా ఒక విషయం గుర్తుంచుకోవాలి, మీరు ప్రతిదానికి వెంటనే ఫలితం రావాలని ఆశించకూడదు. కుజదేవుడు ఇచ్చే ఫలితం ఆలస్యమైన అది నిలకడగా ఉంటుంది. ఈ రోజున పరమశివుడికి అభిషేకం చేయడం వల్ల మీ కోరికలు నెరవేరుతాయి. కాబట్టి తొందర, ఆవేశం, అసహనం మీ శత్రువులు. ఓర్పు, క్రమశిక్షణ, నిజాయితీ మీ ఆయుధాలు. ఈ రోజులో మీరు ఈ లక్ష్యాలను పాటిస్తే రాబోయే రోజుల్లో విజయం తప్పకుండా మీ వైపే ఉంటుంది. మహాలక్ష్మి మాత మీ ఇంట ధనవృష్టిని కురిపిస్తుంది. మహాశక్తివంతమైన పరిహారం మరియు జీవిత మార్పుకు సంకల్పం. మరియు స్నేహితులారా, ఇప్పుడు మేషరాశి వారికి అత్యంత ముఖ్యమైన విషయం, ఈ రోజుల్లో మీరు చేసే ఒక చిన్న పరిహారం మీ జీవితంలో పెద్ద మార్పుకు కారణమవుతుంది. ప్రతిరోజు ఉదయం లేదా సాయం శాంతమైన సమయంలో కూర్చొని ఓం నమ శివాయ, ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపించండి. ఈ రోజున శివాలయానికి వెళ్లి బిల్వ పత్రంతో పూజించడం, పాలు నైవేద్యంగా సమర్పించడం చాలా శుభం. లక్ష్మీమాతకు తెల్లటి పూలతో పూజ చేయండి. ఎవరైనా పేదవారికి ఆహారం లేదా తెల్లటి వస్త్రం దానం చేయడం మీకు విశేషమైన ఫలితాన్నిస్తుంది. ఇది కుజదేవుడిని మరియు పరమశివుడిని ప్రసన్నం చేస్తుంది. అలాగే ఈ రోజుల్లో మీరు ఒక సంకల్పం చేసుకోవాలి. ఇకపై జీవితంలో షార్ట్ కట్ల కోసం ప్రయత్నించను, కష్టానికి భయపడను, నా కర్మను నిజాయితీగా చేస్తాను అని మనసులో నిర్ణయించుకోవాలి. మహాలక్ష్మి మీ సంకల్పాన్ని గమనిస్తుంది. అప్పటి నుండి మీ జీవితంలో అడ్డంకులు క్రమంగా తొలగిపోతాయి. ఆగిపోయిన పనులు కదులుతాయి. ఆలస్యమైన సరే సరైన సమయంలో మీకు కావాల్సిన ఫలితం తప్పకుండా వస్తుంది. ఈ రోజులు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడతాయి. శివుడి మీద, లక్ష్మీమాత మీద విశ్వాసంతో ముందుకు సాగితే మేషరాశి వారికి విజయాన్ని ఎవరు ఆపలేరు. మరి ప్రేమైన స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల్లో మీ జీవితం చాలా కీలకమైన మలుపు. ఇంతకాలం ఎదురైన ఆలస్యాలు, కష్టాలు, పరీక్షలు అన్ని కూడా వ్యర్థం కావు. కుజదేవుడు మీ సహనాన్ని పరీక్షించాడు. ఇప్పుడు అదే సహనానికి ఫలితం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు నిజాయితీగా చేసిన ప్రతి ప్రయత్నం ఈ రోజు కాకపోయినా రేపైనా తప్పకుండా మీకు తిరిగి వస్తుంది. మేషరాశి వారికి విజయం ఆలస్యంగా వచ్చినా అది శాశ్వతంగా నిలిచేదే. మరి స్నేహితులారా, మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.